ఉక్రెయిన్ పర్యటనకు బైడెన్ కితాబు, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న అమెరికా, మాస్కో కీవ్ సందర్శనలను వివరించిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడి భాషలు, ఇరువురు నేతల చర్చలు, యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్తో సహా ప్రపంచవ్యాప్త సవాళ్లకు పరిష్కారం విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొనియాడారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించి భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం సహా అలాంటి సంస్థల్లో ఇండియా అభిప్రాయం ప్రతిఫలించేలా మార్పులు చేసేందుకు అమెరికా అండగా నిలుస్తుందని ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన మోడీకి విల్మింగ్టన్లోని తన వ్యక్తిగత నివాసంలో ఆతిథ్యం ఇచ్చిన బైడెన్ ఆయనతో జరిపిన చర్చల సారాంశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ విలేకరులకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భవన నిర్మాణాల అనుమతులకి సింగిల్ విండో, జాప్యం, అక్రమ వసూళ్ల నియంత్రణ కార్యాచరణ, భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. 2025 జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశమయ్యారు. నెలాఖరులో మరోసారి సమావేశంగానున్నారు. సింగిల్ విండో విధానంతో నిర్మాణాలకు అనుమతులు జాప్యాన్ని, అక్రమ వసూళ్లను నిరోధించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తప్పు చేసి